బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తప్పడం లేదు. పార్టీ నుండి క్యూ కడుతున్న వారు తలనొప్పిగా మారుతూ ఉంటే సొంత పార్టీలో ఉన్న వారితో గులాబీ బాస్ కు మరొక రకం తలనొప్పి ఎదురవుతోంది. ఉంటారా పోతారా అన్న అనుమానాలు కలిగేలా కొందరి ప్రవర్తిస్తున్న తీరు బీఆర్ఎస్ అధిష్టానాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ కోవకు చెందిన వ్యక్తే మాజీ మంత్రి మల్లారెడ్డి. ఆయన తీరు చూస్తే అసలు పార్టీ కోసం పనిచేస్తున్నారా లేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ప్రత్యర్థులకు అనుకూలంగా కామెంట్లు చేయడంతో తర్వాత తానన్న ఉద్దేశం వేరంటూ కవరింగ్ ఇచ్చుకోవడం ఇదంతా బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారుతోంది. బీఆర్ఎస్ అధిష్టానానికి మాజీ మంత్రి మల్లారెడ్డి తలనొప్పిగా మారారు. ఒక పక్క పార్టీ మారబోనంటూ పదే పదే ప్రకటనలు చేస్తున్న మల్లారెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నేతలను అప్పుడప్పుడు కలుస్తుండడం లాంటి చర్యలు బీఆర్ఎస్ హైకమాండ్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అసలే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితి చావో రేవో అన్నట్లు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి ఊహించని షాక్ ఇచ్చారు. ఓ వివాహ వేడుకలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్కాజ్ గిరిలో ఈటెల రాజేందర్దే విజయమని కుండ బద్దలు కొట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుస్తారని బహిరంగంగా చెప్పడం సంచలనంగా మారింది. ఓ వేడుకలో ఈటెల రాజేందర్ మల్లారెడ్డి ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఈటెలను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు మల్లారెడ్డి. అంతటితో ఆగకుండా మల్కాజ్ గిరిలో నువ్వే గెలుస్తావంటూ ఈటెలను అభినందించారు. మల్లారెడ్డి ఈటెల రాజేందర్ కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారు. ఆయనకు మద్దతు తెలపాల్సిన మాజీ మంత్రి మల్లారెడ్డి ఈటెల గెలుస్తారంటూ వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారైంది. నిజానికి మల్కాజ్గిరి ఎంపీ స్థానాన్ని తన కుటుంబ సభ్యులకు కేటాయించాలని బీఆర్ఎస్ అధినేతను మల్లారెడ్డి కోరారు. కానీ అది నెరవేరకపోవడంతో కాంగ్రెస్ లో తన అల్లుడితో కలిసి చేరాలని భావించారు. తన కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి టికెట్ ఇస్తే చేరుతానంటూ కాంగ్రెస్ హైకమాండ్ ను డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు. అయితే అక్కడ ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో బీఆర్ఎస్ లోనే ఉండిపోయారు. దాంతో సొంత పార్టీలో ఉంటూ శల్య సారథ్యం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.